ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటుంది. నేను చాలా గట్టిగా ఉన్నాను, నా ప్రభుత్వం నేను పోరాడుతూ ఉన్నానని అంటూ ఉంది. ప్రభువా, మీరు ఆ పోరాటంలో విజయాన్ని ఇవ్వండి. ఆనాడు యాకోబు పోరాడితే నాయన ఆశీర్వదించావు, యాకోబును ఇజ్రాయేల్గా మార్చావు, గొప్ప కార్యం చేశావు, సమాజంలో గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించావు. అదే పోరాటాన్ని బిడ్డలో ఉంటే నిజముగా నిత్యముగా ఆ ఆశీర్వాదాలే ఈ కుమార్తె అనుభవించునుగాక. ఓ బలమైన స్తమ బిడ్డ తోడుగా ఉండునుగాక, ఓ బలమైన అభిషేకం బిడ్డ తోడుగా ఉండునుగాక, ఆయన ఆరోగ్యాలతో నిండుకుని ఉండునుగాక. తనకిచ్చినటువంటి బిడ్డలను దీవించిన ఆయన, ఇద్దరు బిడ్డలను దీవించండి, కోడలను దీవించండి, మనవాళ్ళను దీవించు బాబు, రక్షణ కార్యం జరిగించండి అయ్యా. దేవుడు కూర్చున్న జ్ఞానమును దయచేయండి, సహాయం చేయండి, నీ కృపలో భద్రపరచండి. అప్పులో చాలామంది నేను అప్పు తీసుకున్నారు, ఇవ్వలేదు, చాలా బాధపడుతూ ఉంది, చాలా దినాల నుంచి విడుదల చేయి ప్రభువానికి సహాయం అనుగ్రహించాను అయ్యా. నీకు వందనాలు. అలాగే నాకు ఈ పనిలో సహకరిస్తున్నటువంటి నా బిడ్డలు మరి ఎంతో కష్టపడి కూడా నాతో పాటు వచ్చారు. శ్యామ్ టైటస్ గారు, నాయన కరుణాకర్ గారు, నా కుమారుడు జాన్ పాల్, నీ సేవకురాలు బట్టి నీకు వందనాలు అయ్యా. బహుగా దీవించి ఫలింపు చేయండి, వారి అక్కర్లన్నీ తీర్చండి. నిల్చున్న మాకును విడగొడుతున్న కుటుంబానికి నీ కృపాన్ని సన్నిధించి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.